కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని అశోక హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కీలక నేతలు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపై పార్టీ అగ్రనేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ బలోపేతం చేయడంతో పాటుగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటుగా వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతలు పాల్గొన్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ సమావేశంలో లోక్సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ సిడబ్ల్యూసి సమావేశం కొనసాగుతోంది. సమావేశం మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతుంది. రాహుల్ గాంధీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలక నాయకులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. సో ఈ ఇండియా కూటమి సాధించినటువంటి ఫలితాలపైన సిడబ్ల్యూసి హర్షం వ్యక్తం చేసింది. దాదాపు 232 సీట్లు ఇండియా కూటమి సాధించడం, అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో 52 సీట్లకు పరిమితం కాగా ఈసారి 99 సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, పార్టీ నాయకులందరినీ కూడా అభినందించారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కూడా అభినందించారు. సో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గట్టి సవాల్ విసరడంలో ఇండియా కూటమి సఫలమైనటువంటి విషయాన్ని ప్రధానంగా ఆయన చర్చించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అనుకున్న మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. ఎక్కడైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇటు కర్ణాటక కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఫలితాలు సాధించలేదన్నటువంటి ధోరణిలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఈ అంశంపైన ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో సాధించాల్సిన వాటికంటే తక్కువ సాధించారో దానిపైన మళ్ళీ విడివిడిగా అన్ని రాష్ట్రాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తానని, ఎక్కడెక్కడ లోపం జరిగిందో వాటన్నిటిని కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని కూడా మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. అలాగే ఇటు మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. సో దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్చిస్తానని కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ప్రచారాన్ని ప్రారంభించిందో కాంగ్రెస్ పార్టీ, అదే రకమైనటువంటి ప్రచారాన్ని అందులో లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా రాబోయే 5 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఏవైతే రిజర్వేషన్ అంశం కానీ, కులగణన కానీ, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం కానీ, అలాగే సిబిఐ, ఈడీ లాంటి సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వైనాన్ని, ఈ అంశాలన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంటులో లేవనెత్తామని కూడా మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతుంది. ఎంపీలందరినీ ఎవరైతే నూతనంగా ఎన్నికైనటువంటి 99 మంది ఎంపీలందరూ కూడా సమావేశానికి రాబోతున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీలు కూడా హాజరు కాబోతున్నారు. సో ప్రధానంగా రాహుల్ గాంధీని ఈ పార్లమెంటరీ సమావేశంలో తమ లోక్సభ నాయకుడిగా ఎన్నుకోవాలనేటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. చాలామంది ఎంపీలందరూ కూడా ఈసారి రాహుల్ గాంధీ ఫోర్ ఫ్రంట్లో ఉండి ఆయన కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనే లోక్సభ పక్ష నాయకుడిగా ఉండాలనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో వస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా ఉంది. సో 5:30 తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత 7 గంటలకు తిరిగి అశోక హోటల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం డిన్నర్ ఇస్తోంది. ఓకే వెంకటేష్.